యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా. ఇక్కడ యెహోషువ మరలా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. భయపడకుము యెహోషువ అని ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు ఎంత మాత్రం కూడా కలవరపడకు, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను అని అభయమిస్తున్నాడు. నీ ఎదుట ఎవ్వడు కూడా నిలువబడడు, నిలువజాలడు అని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. యెహోషువను ప్రోత్సాహపరుస్తున్నాడు, ఆయనను బలపరుస్తున్నాడు. ఎందుకు దేవుడు ఇక్కడ నీవు భయపడకు యెహోషువ అని తెలియజేస్తున్నాడు. నేను నీ చేతికి అప్పగిస్తాను అని అనడం లేదు, అప్పగించి ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో కార్యం జరిగిపోయింది. అయితే ఎందుకు అంటున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, యెహోషువ గిబియోనీల పక్షాన యుద్ధానికి వెళుతున్నాడు. ఒక్క రాజుతో కాదు, అమోరీల 5 రాజులతో యుద్ధానికి వెళ్తున్నాడు. బయలుదేరినాడు. వారు ఎవరనగా యెరూషలేం రాజైన అదోనిసెదకు, హెబ్రోను రాజైన హోహాము, యర్మూతు రాజైన పిరాము, లాకీషు రాజైన యాఫియా, ఎగ్లోను రాజైన దెబీరు. ఈ 5 రాజులు వారి సేనలతో కూడా గిబియోనీల మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారి పక్షాన వారి యొక్క సహాయార్థము, వారి యొక్క మొరవిని వారు ఈయన యొక్క సహాయాన్ని అర్థించినప్పుడు వారి పక్షాన యుద్ధం చేయటానికి గిల్గాలు నుండి గిబియోన్ వరకు ప్రయాణం చేసి వస్తున్నాడు. ఎంత దూరం ఉంటుంది అంటే దాదాపు 20 మైళ్ళ దూరము లేదా 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పైకి ఎక్కుడు మార్గంలో వెళ్ళాలి. ఎంత దూరము అంటే 3300 ఎత్తుగల దూరానికి, అంటే ఎత్తులో వాళ్ళు ప్రయాణం చేయాలి. దాదాపు 8 నుంచి 10 గంటల నడక ఉంటుంది. అంత ప్రయాణం చేయాలి, 10 గంటలు ప్రయాణం చేయాలి. ఇంత శ్రమతో కూడిన ప్రయాణము రాత్రంతా కూడా ఆయన చేయటానికి బయలుదేరాడు. కానీ ఆయన మనసులో ఎక్కడో గుబులుంది, భయం ఉన్నది, ఆ అధైర్యం అనేది ఆయనలో చోటు చేసుకున్నది. ఎందుకంటే ఇంతకుముందు 2 చేసిన యుద్ధాలలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఎరికోతో యుద్ధం చేసినప్పుడు, హాయితో యుద్ధం చేసినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. దానికి మెయిన్ కీ ఏంటిదంటే దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు. ఇప్పుడు బయలుదేరాడు, ఇంకా దేవుని నుంచి ఎలాంటి అభయం రాలేదు. మెయిన్ కీ అనేది ఇంకా ఆయనకు అందలేదు. మనం ఎప్పుడైనా అద్భుతాలు చూడాలి అంటే మనకు దేవుని వాగ్దానం ఉండాలి. దేవుని వాగ్దానం ఉంటే ఒకటే సరిపోదు, దానికి మన యొక్క ప్రతిస్పందన లేదా మన యొక్క సంపూర్ణ విశ్వాసము, మనము ఆ వాగ్దానాల మీద ఆధారపడాలి, విధేయత చూపాలి. ఒకవైపు దేవుని వాగ్దానం ఉంటే మనం ఇంకొక వైపు ఆ వాగ్దానాలకు మనము సంపూర్ణ విధేయత చూడాలి, మనము సంపూర్ణంగా లోబడాలి. ఇప్పుడు ఇంకా దేవుడు ఆయన ఆ కీ కొరకు చూస్తున్నాడు. వెంటనే దేవుడు ఈ యొక్క మాటలతో యెహోషువను బలపరుస్తున్నాడు. యెహోషువ, నువ్వు భయపడకు, ఎవరిని కూడా నీ ముందు నిలబడలేడు, ఎవరిని నేను నిలబడనియ్యను, నువ్వు కలవరము చెందకు అని తెలియజేస్తున్నాడు. మన జీవితాలలో కూడా అద్భుతాలు చూడాలి అంటే వాగ్దానాలు ఉంటే సరిపోదు. చాలాసార్లు మనము వాగ్దానాలు మన దగ్గర ఉంటవి, కానీ వాటిని మనము మనసులోనే దాచిపెట్టుకుంటాము, మన హృదయంలో దాచిపెట్టుకుంటాము, లేదా కొన్నిసార్లు ఆ వాగ్దానాలను సెల్ఫ్లలో దాచిపెట్టుకుంటాము. మనము వాగ్దానాల మీద ఆధారపడాలి, ఆనుకోవాలి, సంపూర్ణ విశ్వాసం ఉంచాలి, విధేయత చూపాలి, దేవునికి మనం సంపూర్ణంగా లోబడాలి. ఇక్కడ యెహోషువ అదే చేశాడు. ఎరికోకు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని మీద ఆనుకున్నాడు, ఆయనకు లోబడినాడు. అలానే హాయి మీదకి వెళ్ళినప్పుడు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నాడు, దేవునికి లోబడినాడు. ఇప్పుడు కూడా ఈ అమోరీల 5 రాజులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు భయపడకమంటే, ఆయన భయపడలేదు.
ఆయన యుద్ధానికి ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఆ రోజు గొప్ప అద్భుతాన్ని చూశారు ఇశ్రాయేల్ అందరూ. దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని ఇశ్రాయేళ్లకు చూపించాడంటే మరి విజయాన్ని ఇచ్చాడు. ఆ రోజు సూర్యుడు ఒక దినమంతా కూడా అస్తమించకుండా అలానే నిలబడి ఉన్నాడు. చంద్రుడు రాలేదు, సూర్యుడు అస్తమించలేదు. అది చరిత్రలో నిలబడినటువంటి రోజు. మరి ఇంత గొప్ప అద్భుతాన్ని ఇశ్రాయేలీలు చూశారు అంటే యెహోషువ నాయకత్వంలో, యెహోషువతో పాటు వారందరూ కూడా దేవునికి లోబడ్డారు, విధేయత చూపారు. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలలో కూడా మన ముందు వాగ్దానాలు ఉంటే సరిపోదు. వాగ్దానాలు ఉన్నవి, ఆ వాగ్దానముకు మనం లోబడాలి. వాగ్దానమును మనం ఆపరేట్ చేయాలి. వాగ్దానమును ఎత్తిపట్టి మనము ప్రార్థన చేయాలి, ఆయన మీద ఆనుకోవాలి. మరి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మీ యొక్క కుటుంబ జీవితంలో కావచ్చు, ఈ 5 రాజులు ఏ రీతిగా దండెత్తి వచ్చారో, యుద్ధానికి వచ్చారో, మరి మీరు ఎలాంటి సమస్యలతో యుద్ధం చేయబోతున్నారో తెలియదు. యెహోషువ 5 యుద్ధానికి వెళ్ళాడు, కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. మరి మీరు సమస్యలనే యుద్ధాలు చేస్తుండొచ్చు. అనారోగ్య సమస్యలనే యుద్ధం, ఆర్థిక సమస్యలనే యుద్ధము, వర్క్ ప్లేస్లో ఛాలెంజెస్ అనే యుద్ధాలు, మరి కుటుంబంలో మరి సమస్యలు, ఏదో ఒక రకమైన యుద్ధము అనేది మనము ప్రతిరోజు ఎదుర్కొంటూనే ఉంటాము. మరి మీరు ఎలాంటి యుద్ధం ఎదుర్కొంటున్నా సరే మీరు భయపడని అవసరం లేదు. దేవుడు యెహోషువకు వాగ్దానం ఇచ్చినట్లుగా, ఆజ్ఞాపించినట్లుగా మీకు కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు, మీరు భయపడకూడదు అని. అలానే ఆ సమస్యల వలయం నుంచి విడిపిస్తాను అనడం లేదు దేవుడు. నేను విడిపించినాను, ఇక్కడ అప్పగించినాను అన్నట్టు నేను విడిపించినాను అంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, విశ్వాసం ఉంచుదాము. మన చేతిలో వాగ్దానాలు ఉన్నాయి, మన ముందు వాగ్దానాలు ఉన్నాయి. వాటిని మనము ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాము. ఆయన పాదాలను గట్టిగా పట్టుకొని ప్రార్థన చేద్దాము. మమ్మల్ని దీవించేదాకా నిన్ను విడువను ప్రభువా అని ఆయన పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాము. ఖచ్చితంగా దేవుడు మీ సమస్య అనే యుద్ధంలో మీకు ఖచ్చితంగా విజయాన్ని అనుగ్రహిస్తాడు. విజయం మీదే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన తట్టు తిరుగుదాము, ఆయన మీద ఆనుకుందాము, ఆ విజయమును మనము పొందుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోషువకు వాగ్దానం ఇచ్చిన దేవా, ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో కూడా మీరు వాగ్దానాలతో మాట్లాడండి. వారు నీ పైన సంపూర్ణంగా ఆనుకొనుటకు సహాయం చేయండి. ఆ రీతిగా ఆనుకున్న ప్రతి బిడ్డ జీవితంలో యెహోషువకు, ఇశ్రాయేలీలకు అనుగ్రహించిన విజయమును వారి జీవితంలో కూడా అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.